ఆంధ్రప్రదేశ్లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపును ఏపీ ప్రభుత్వం తీవ్రం చేసింది. బోటు తిరగబడటంతో వీరంతా సముద్రంలో పడిపోయారు. ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మిగిలిన 6గురి జాడ తెలియటం లేదు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాల్సిందిగా విశాఖ కలెక్టర్ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే జూలై 1వ తేదీన మత్స్యకారులు విశాఖపట్నానికి చెందిన మత్స్యకారులంతా కూడా సముద్ర వేటకైతే వెళ్ళటం అయితే తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో సముద్రంలో జరిగి వచ్చినటువంటి అల్లకల్లోలం పరిస్థితుల్లో బోటు ఒక్కసారిగా తిరగబట్టడంతో విశాఖపట్నం నుంచి వెళ్ళినటువంటి 7గురు మత్స్యకారులు కూడా అందరూ కూడా సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంట్లో ఒక వ్యక్తి మాత్రమే సురక్షితంగా బయటకు పడ్డట్టు పరిస్థితులు అయితే మనకి ప్రధానంగా తెలుస్తాయి. ఇంకా 6గురు కోసం అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే తీవ్రంగా గాలింపుల చర్యలు అయితే చేపట్టినట్టు చూస్తాను. కోస్ట్ గార్డ్ తో పాటు నేవీ అధికారులు కూడా ప్రత్యేక బోట్లతో పాటు అదేవిధంగా చాపర్స్ తో కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ దిగ్భ్రాంతి కలిగించే విషయాన్ని ప్రభుత్వం అయితే ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే మత్స్యకారులు మరణించారో వారి కుటుంబానికైతే ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం తీవ్రంగా గాలింపుల చర్యలు చేపడుతుంది. వారిని సురక్షితంగా రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సాయశక్తుల ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు కూడా తెలిపిన పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ కృష్ణ.